హలో అందరికీ. ఇవాల్టి స్పెషల్ రవ్వ కేసరి. నోట్లో పెట్టంగానే వెన్నలాగా మృదువుగా సాఫ్ట్, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ రెసిపీని అయితే ఫాలో అయిపోండి. పక్కా కొలతలతోటి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసిద్దాం. దానికోసం ఫస్ట్ అయితే ఆశీర్వాదది ఇప్పుడు డబల్ రోస్టెడ్ది ఉంటుంది కదా, అదైతే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది లేకపోతే మీరు నార్మల్ రవ్వనైతే ఉప్మా నూకనైతే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని ఉప్మా నూకనైతే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ పక్కా ఒక మెజర్మెంట్తో నేను చెప్తాను. సో ఒకటే గ్లాస్ మెజర్మెంట్ తోటి ఎంత షుగర్ తీసుకోవాలి, ఎంత నూక తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలో పక్కగా చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రవ్వనైతే ఇక్కడ తీసుకొని మంచిగా నెయ్యిలోని రోస్ట్ చేసుకోండి. ఆల్రెడీ రోస్టెడ్ అయినా కూడాను ఇంకాస్త రోస్ట్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ రవ్వ కేసరికి మెయిన్ రోస్టింగే. ఒక 10 నిమిషాల దాకా సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఈ లోపల మనం వాటర్ని కూడా బాయిల్ చేసుకొని పెట్టుకుందాం. సో ఏ గ్లాస్తో నూక తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓ పక్క నూక వేగే లోపల మంచిగా వాటర్ని కూడా బాయిల్ చేసుకుందాం. వాటర్ని బాయిల్ చేసుకొని వేసుకుంటే బాగా కుక్ అవుతుంది, మంచిగా సాఫ్ట్ టెక్స్చర్ అనేది మనకు వస్తుంది. ఇంకా షుగర్ విషయానికి వస్తే మనం ఏ గ్లాస్తోనైతే నూక తీసుకున్నామో అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ ఆఫ్ షుగర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీకు అంతగా షుగర్ ఇష్టం లేదు, అంతగా ఎక్కువగా తినరు అనుకుంటే కనుక 1:1 రేషియో వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక గ్లాస్ నూకకి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బట్ కరెక్ట్గా తగలాలి అంటే కనుక 1:1.5 వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మంచిగా నూక బాగా వేగిపోయినాక మనం హాట్ వాటర్ ఏదైతే మంచిగా మరిగించుకున్నామో ఆ హాట్ వాటర్ వేసేసి ఉండలు లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. చాలామంది ఈ రవ్వ కేసరి చేయడం ఈజీయే అని అనుకుంటారు, బట్ అది పర్ఫెక్ట్గా మంచి కన్సిస్టెన్సీ తోటి వెన్నలాగా కరిగిపోవాలి అనుకుంటే కనుక ఇలా చేస్తే చాలా బాగా ఉంటుంది. దీంట్లో మెయిన్ నూక బాగా వేగాలి, ఇంకా అలానే బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా మనకు వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు అది ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేసేయచ్చు. ప్లెయిన్గానే వైట్ కలర్లోనే మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ ఎల్లో కలర్ని యాడ్ చేసుకున్నాను. సో దట్ కలర్ బాగుంటుంది, తినడానికి కొంచెం మంచిగా ఉంటుంది అని. రవ్వ బాగా కుక్ అయిపోయింది, మనకు ఉండలుగా ఏమీ లేదు, మంచిగా ఉంది. ఆ టైంలోనే మనం ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం. సో షుగర్ చెప్పాను కదా 1:1 రేషియో, నేనైతే ఇక్కడ 1:1.5 అయితే తీసుకున్నాను. కరెక్ట్గా వస్తుంది, మీకు షుగర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో అది వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆ షుగర్ మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచుకుందాం. ఈ లోపల మనం జీడిపప్పు ఇంకా కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది కేసరి అనేది. సో ఇప్పుడు ఇంకా మన లాస్ట్ స్టెప్ జీడిపప్పు కిస్మిస్ని వేసేయడమే. బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లోనే ఒక 2 స్పూన్ల నెయ్యిని అయితే కంపల్సరీగా వేసుకోండి. సో ఈ రవ్వ కేసరికి ఏంటంటే నెయ్యి ఎంత పడితే అంత మృదువుగా నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. సో ఎంత నెయ్యి వేసుకుంటే అంత మంచిది అన్నమాట. అంతే, ఇంకేముంది, మన సూపర్ యమ్మీ డెలీషియస్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో టెక్స్చర్. అసలు ఇట్లా పెట్టంగానే స్పూన్తో కట్ చేయగానే ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మన నోట్లో పెట్టంగానే అంతే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఇలాగా మీరు ట్రై చేయండి. సో మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.